సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి మీ దగ్గర? ఇందాక మైక్రో బ్లేడింగ్ అన్నారు, దాని తర్వాత మేము ఐబ్రోస్లో మైక్రో బ్లేడింగ్, మైక్రో షేడింగ్, కాంబినేషన్, ఆంబ్రే అన్నీ చేస్తాము. లిప్ కూడా డార్క్ లిప్ న్యూట్రలైజేషన్ ఇవన్నీ చేస్తాము. బాల్డింగ్ హెడ్లో దెర్ ఆర్ అదర్ టైప్స్. ఫర్ ఎగ్జాంపుల్ బాల్డింగ్ హెడ్లో స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ చేస్తాం, అంటే జుట్టు ఇప్పుడే పెరుగుతున్నట్టు చిన్న డాట్స్ లాగా, దానివల్ల కూడా బాల్డ్నెస్ అంత కనిపించదు. ఇంకొకటి పర్మనెంట్ ఐలైనర్ అంటారు, పర్మనెంట్ లిప్ బ్లష్ అంటారు, ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. పర్మనెంట్ ఐలైనర్ అంటే ఇదర్ లాష్ లైన్ ఎన్హాన్స్మెంట్ చేయొచ్చు, అంటే లాష్ లైన్ ఒక్కటే ఇంకా ఫుల్గా ఐ లాషెస్ మంచిగా కనిపించడానికి, ఆర్ మొత్తం ఐలైనర్ లాగా కూడా గీయొచ్చు. క్యాట్ ఐ కావాలంటే, వింగ్ కావాలంటే అలాగా. కొంతమంది లిప్ బ్లష్ చేయించుకుంటారు, బుగ్గల మీద ఒకటే కొంచెం షేడ్ బ్లష్ ఉన్నట్టు. సో దోస్ ఆర్ ది అదర్ ఆప్షన్. ఓకే, అంటే ఇప్పుడు లిప్స్కి, ఐబ్రోస్కి, హెయిర్కి ఈ మూడింటిని కలిపి పర్మనెంట్ మేకప్ అంటున్నారు. ఏదన్నా మేకప్ దట్ ఈస్ లాస్టింగ్ లాంగర్ అండ్ వాష్ అవ్వకపోతే పర్మనెంట్ అంటే లైఫ్ లాంగ్ ఉండదు, మేబీ 1 to 3 years. ఓకే, సో దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటారు? యాక్చువల్గా ప్రాపర్ టెక్నిక్ వాడితే, ప్రాపర్ పిగ్మెంట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. ప్రొసీజర్ చేసిన రోజు కొంచెం స్వెల్లింగ్, రెడ్నెస్ ఉండొచ్చు, విచ్ ఇస్ నార్మల్. నెక్స్ట్ డే కల్లా తగ్గిపోద్ది. 1 week వరకు ఏమన్నా స్కాబింగ్, పీలింగ్ ఉండొచ్చు, ఎక్కువ నీళ్లు తగలకూడదు. అదర్వైజ్ ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 1 week తర్వాత నుంచి అంతా నార్మల్గా ఉంటుంది. 3 to 4 weeksకి కలర్ డిఫరెన్స్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇఫ్ దే ఆర్ నాట్ యూజింగ్ ద రైట్ టెక్నిక్స్ ఆర్ క్లీన్గా లేకపోతే అది ఇన్ఫెక్షన్స్ రావడం, ఎలర్జీస్ రావడం ఇవన్నీ కామన్. అంటే ఇప్పుడు నీళ్లు తగలకూడదు అంటే బేసిక్గా ఫేస్ మీద చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు మనం రోజులో ఒక 4-5 సార్లన్నా మినిమం చేసుకునేది ఫేస్ వాష్. సో అలాంటి కండిషన్స్ని ఎలా అవాయిడ్ చేయాలంటారు? అంటే మైల్డ్ క్లెన్జర్ వాడొచ్చు, మేము ఒక ఆయింట్మెంట్ ఇస్తాం, అది వాడొచ్చు. సో ఐబ్రోస్కి, లిప్స్కి తగలకుండా లిప్స్ లోపలికి పెట్టుకుని వాష్ చేసుకోవచ్చు, ఆర్ ఐబ్రోస్కి తగలకుండా క్లెన్స్ చేయించుకుంటే చాలు. సో దీన్ని వన్స్ చేయించుకున్న తర్వాత దీనికి ఏమన్నా పర్టికులర్ డైట్ అలా ఫాలో అవ్వాల్సి ఉంటుందా? డయట్ ఏమి ఉండదు. ఆ ఫస్ట్ 1 week when it's healing అది ఇంపార్టెంట్ టైం. సో అందుకే ఎక్కువ స్వెట్ అయ్యే వర్కౌట్స్, హెవీగా ఫేస్ వాష్ చేసుకోవడం, రబ్ చేయడం అది వద్దని చెప్తాను. సన్లో తిరగకపోవటం, ఎక్స్ట్రా సన్ అవాయిడ్ చేయడం అని కాదు, మరి ఆ 1 weekలో ఎక్కువ ఎండకెళ్ళకుండా ఉంటే మంచిది. ఆ 1 week తర్వాత ఏం కేర్ అవసరం లేదు, అంతా నార్మల్. సో యాజ్ యూజువల్గా సన్స్క్రీన్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అంటారు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.